గెటప్ సీను ఈ మంత్ 24th రాజు యాదవ్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. అంటే సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి సినిమాలో ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్ కానీ, యూనిక్ గెటప్స్ కానీ, లేకపోతే ఆ స్క్రిప్ట్కి ఆ క్యారెక్టర్ యాప్ట్ అయితేనే గెటప్ సీను గారు ఎంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు రాజు యాదవ్ అనే సినిమాతో కంప్లీట్ ఓవరాల్ సినిమా అంతా ఒక టఫ్ సబ్జెక్ట్ని ఆయన హ్యాండిల్ చేసుకుని ఎట్టకేలకు లాస్ట్కి ఈ మంత్ 24th రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం సీను గారిని స్టూడియోకి ఇన్వైట్ చేసి ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ ధని. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్, ఫ్యాంటాస్టిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటి నుంచో అనుకుంటే సినిమాతో పాటు మన ఇంటర్వ్యూ కూడా పోస్ట్పోన్ అవ్వకుంటూ లాస్ట్కి సినిమా ఇంకో 4 రోజుల ముందు పెట్టుకున్నాం. సో ఎలా వస్తుంది రెస్పాన్స్ రాజు యాదవ్ దగ్గర నుంచి? అదొక డ్రీమ్ ప్రాజెక్ట్లో ఎప్పటి నుంచో దాని మీద కూర్చుని అటు షూటింగ్స్ జబర్దస్త్ తర్వాత ఆ షూటింగ్స్కి వెళ్ళి కంప్లీట్గా దాని మీదే కూర్చున్నారు ఇన్ని రోజులు. ఎలా అనిపిస్తుంది? అవుట్పుట్ ఎలా వచ్చింది? రిజల్ట్ ఎలా వస్తుంది? అవుట్పుట్ బాగా వచ్చింది. ఫస్ట్ టీజర్ నుంచి మంచి రెస్పాన్స్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. దాని తర్వాత చిన్న గ్యాప్, బికాజ్ మధ్యలో కోవిడ్ రావడం అవన్నీ, ఇది సెకండ్ వేవ్ అనుకుంటా. సో దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత ట్రైలర్ వచ్చింది, సాంగ్స్ వచ్చినాయి. సో అన్నిటికీ చాలా పాజిటివ్, చాలా బాగుంది. సో సినిమా ఎంత కష్టపడేది తీసాం, అందరూ కష్టపడేది చేస్తారు, బట్ ఇది కూడా బాగా వచ్చింది. ఫస్ట్ కాపీ చూసుకున్నాం. అంటే కొంతమంది ఏంటంటే నేను ఏదో మెయిన్ లీడ్గా చేస్తున్నాను అనగానే ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా నేనే అనుకుంటాను. నాకు చెప్పండి. సో సినిమా చూసిన తర్వాత, సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి డెఫినెట్గా వీడికి తగ్గట్టు కథ మాత్రమే హీరో రాజు సినిమాలో వీడికి తగ్గట్టే ఎంచుకున్నాడు, ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఏం చేయలేదు అని సినిమా చూసిన తర్వాత మాత్రం వీడు మంచి అటెంప్ట్ చేశాడు, మంచి కథ ఎంచుకున్నాడు, జెన్యూన్గా తీశారు అని ఒక మంచి అభిప్రాయం ఉంటుంది సినిమా మీద. సో అది చాలు నాకు. అంటే సినిమా చూసిన తర్వాత ఈ ఒపీనియన్ రావడం ఓకే, సినిమా అసలు స్టార్ట్ చేసే ముందే మంచిగా సినిమాలు వస్తున్నాయి, ప్రతి సినిమాలో ఒక 4 సినిమాలు రిలీజ్ అవుతాయి, అందులో 2 సినిమాల్లో మీరు ఉంటున్నారు ఖచ్చితంగా, బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఉంటుంది, అటు జబర్దస్త్ కానీ ఇటు షూటింగ్స్ కానీ. ఈ టైంలో ఎందుకు నేను సినిమా చేయడం అవసరమా, ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి, అట్లాంటివి మైండ్లో రాలేదు? నేను అప్పటికే జబర్దస్త్ ఒక 8 months నుంచి ఆపాను. సో ఎందుకంటే నేను సినిమాల కోసం వచ్చాను కాబట్టి సినిమాలు టైం ఇవ్వాలి, లేకపోతే ఏంటంటే టీవీకి ఎక్కువ డేట్లు ఇస్తున్నారు, సో మనకు ఇస్తారు ఎవరు అని చెప్పి చాలామంది ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు అవి కంప్లైంట్లు ఉండేవి. సో నేను ఇప్పుడు ఒక 10 years నేను టీవీకి ఇచ్చాను, టీవీ కూడా నాకు జబర్దస్త్ కూడా చాలా ఇచ్చింది. సో నేను కళ్ళగన్న ఫీల్డ్ సినిమా ఫీల్డ్. సో అది నన్ను ఆర్థికంగా అలాగే పేరు వైజ్ గెటప్స్ ఒక నామకరణం చేసింది. సో దాని తర్వాత నేను కళ్ళగన్నది ఇండస్ట్రీ వెండితెర. సో సినిమాలకి నేను టైం ఇవ్వాలి, దానికి కూడా సమయం కేటాయించాలి, దాంట్లో నేను ఎదగాలి అనుకున్నాను కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది ఇంకా. సో లేకపోతే ఇంకా ఏజ్ కూడా అవుతుంది కదా కొంచెం. సో ఇటు వచ్చి ఇక్కడ నేను సినిమాలు చేస్తున్న క్రమంలో రాజు యాదవ్ కంప్లీట్ చేశాను. సో రాజు యాదవ్ చేస్తూనే క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చా. ఈవెన్ ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత కూడా 10 సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్నా. సో నాకు ఆ భయం ఏమి లేదు. పైగా ఏంటంటే ఇది కేవలం కథతో ముడిపడి ఉన్న సబ్జెక్ట్. ఎక్కడ కూడా కమర్షియల్ హంగులు కానీ లేకపోతే లేనిపోని పోకడలు కానీ ఈ సినిమాలు ఎక్కడ కుదించలేదు, ఎక్కడ పెట్టలేదు. సో కమర్షియాలిటీకి ఎక్కడికి వెళ్ళలేదు, ఓన్లీ రియలిస్టిక్ విజువల్స్ అంతా, ఐ వ్యూ విజన్ అంతే. ఫ్రేమ్లు కూడా అలాగే ఉంటాయి, కొంచెం బ్రాడ్గా ఉంటాయి. ఎక్కడ కూడా ఓన్లీ సాంగ్స్ దగ్గర ఏంటంటే వాడది ఇమాజినేషన్ కాబట్టి కొంచెం వెళ్ళొచ్చు పర్లేదని అక్కడ వరకు చూపించాం, కానీ మిగతా అంతా రియలిస్టిక్గా ఉంటుంది సినిమా అంతా. సో దాని మీద నాకు ఎటువంటి భయం లేదు. కానీ గెటప్ సీన్ అనగానే నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఇవంతా. అంటే త్రూ అవుట్ ఒక 2 hours 15 minutes సినిమాలో మొత్తం అంతా ఒకటే ఎక్స్ప్రెషన్లో ఎంతసేపు అని ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి థియేటర్లో కూర్చుంటారు అనుకుంటున్నాను? అంటే ఈ సినిమాలో ఇప్పుడు భలే భలే మగాడు సినిమా ఉంది, దాంట్లో మర్చిపోతూ ఉంటారు ఆయన షార్ట్, అవంతా ఓకే, ఫేషియల్ అంటే డిఫరెంట్ కదా సినిమా అంతా, అది వస్తుంటుంది. కానీ ఈ ఫేస్ కూడా యాక్చువల్గా ఫేస్ అంతా ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టి బాధ చూపించాలి, కామెడీ చూపించాలి, అన్నీ చూపించాలి. సో ఈ టీజర్ ట్రయల్ వచ్చిన దగ్గర నుంచే పాజిటివ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే దీనివల్లే. అంటే ఏంటి, ఒక దెబ్బ తగలడం వల్ల వాడు ఆపరేషన్ వికటించి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, బట్ అన్ని ఎక్స్ప్రెషన్ చూపించాలి అనేది ఆడియన్స్కి చాలా కొత్తగా అనిపించింది అది. సో అదే కొత్త పాయింట్, అదే కనెక్ట్ అయిన పాయింట్ ఈ సినిమాకి చాలామందికి క్యారెక్టర్ వైజ్.
కథ వైజ్ సినిమా చూస్తే అర్థమవుతుంది. సో నాకు కూడా అదే నేను బాగా ఆకర్షితులైంది అక్కడే ఆ పాయింట్ వల్లే. తర్వాత స్టోరీ విన్నాక ఈ రెండు అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది అనిపించింది. సో అలాగే వచ్చింది. సో ఎంతసేపు నేను ఆకట్టుకోగలను అంటే ఫేస్ ఇదే ఉంటుంది, సన్నివేశాలు మారుతూ ఉంటాయి, సీన్స్ మారుతూ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. సో ఆడియన్ అనే వాళ్ళు నన్ను చూస్తూనే ఆ సన్నివేశాల్లో అన్వయించుకుంటారు. సో అక్కడ కొంచెం మారుతూ మూడ్ చేంజ్ అవుతూ వెళ్తుంటుంది. సో దాంట్లో ఎటువంటి భయం లేదనిపిస్తుంది. ఈవెన్ టీజర్లో ట్రైలర్లో కంప్లీట్గా స్టోరీ కూడా రివీల్ చేసినట్టు అనిపించింది. అసలు ఏంటి, ఒక దెబ్బ తగలడం వల్ల ఒక ఇదైంది, దానివల్ల ప్రాబ్లమ్స్, ఆపరేషన్ చేయించుకోలేక లవ్, లాస్ట్లో సెట్ అయిపోయినట్టు ట్రైలర్ కట్ చేస్తారు. ఎందుకు మొత్తం A to Z మొత్తం దింపేశారు ట్రైలర్లో. సినిమాలో ఉన్న ప్రతి పాత్ర ఉపోద్ఘాతాలు అంతే. వాడికి జరగబోయే సన్నివేశాలు ఉపోద్ఘాతాలు అంతే. కథ చాలా ఉంది. 2 గంటల 15 నిమిషాలు అంటే మనం చూపించింది అంత జస్ట్ 3 minutes 4 minutes అంతే. సో ఇంకా చాలా ఉంది. సో దీంట్లో అంటే ఈ పాత్ర తాలూకు పెయిన్ కానీ, ఈ పాత్ర తాలూకు మిగతా పాత్రలతో ఎటువంటి కామెడీ చేస్తుంది, లవ్ ఎమోషన్ ఎలా ఉంటుంది, అండ్ ఫ్యామిలీ సెటప్ అంతా ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది అనేది చూడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి సినిమాలో. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా రాజు యాదవ్ టైటిల్ సాంగ్ కానీ, దరిద్రం ఆ సాంగ్ కానీ, ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన సాంగ్ కానీ, ఫీల్ మై స్మైల్, ఈ 3 కూడా ఆడియన్స్ అందరికి నచ్చుతున్నాయి. అంటే ఫస్ట్ టైం విన్నప్పుడే రాజు యాదవ్ ఇప్పటికీ అది ఒక క్యాచీ సాంగ్ లాగా, డ్యాన్స్ స్టెప్స్ వేసుకునే సాంగ్ లాగా అట్లా అనిపించింది. కేర్ ఎట్లా తీసుకున్నారు సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ? అండ్ ఈ సినిమాలో మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ వల్ల చాలా 50% యాక్టింగ్ చేసి 50% మ్యూజిక్ వల్ల చెప్పాల్సి వస్తుంది. 100% నిజంగా. ఆ విషయంలో అంటే రాజు యాదవ్ క్రూ అందరికీ అదృష్టం ఏంటంటే మాకు అద్భుతమైన టెక్నీషియన్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ దొరికారు. సో ఆయన హర్షవర్ధన్ రామేశ్వర్ గారు యానిమల్కి చేశారు. ఆయన మాకు షూటింగ్ స్టార్టింగ్ మొదలే మొత్తం అన్ని సాంగ్లు ఇచ్చారు. ఆయన ట్యూన్స్ అన్నీ ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత అరే ట్యూన్స్ చాలా బాగున్నాయి, మన సినిమాకి మరింత జోష్ పెంచింది, నిజంగానే ఎక్కువ ఒక స్థాయిని పెంచింది సినిమా స్థాయి. చాలా రిచ్ సాంగ్స్ ఇచ్చారు. దానికి తోడు చంద్రబోస్ గారు, కాసల శ్యామ్ గారు 2 పాటలు రాసి, చంద్రబోస్ గారు అయితే ఒక పాట రాసి ఒక పాట పాడారు ఆయన. అది చాలా అద్భుతంగా వచ్చింది అది. అండ్ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ భయ్య, రామ్ మిరాలా భయ్య, రాజు యాదవ్ చూడు అడగగానే నిజంగా ఒప్పుకొని పాడినందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళకి. అండ్ డిజిటల్ సాంగ్లా అనిపించింది యశస్వి, తన ఫీల్ మై స్మైల్ బాగా. సో చాలా మంచి ఆల్బమ్ వచ్చింది. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మంగ్లీ, మా సిస్టర్ మంగ్లీ కూడా పాడారు, మంచి సాకి లాగా పాడారు అనమాట. ఉండాలి, ఒక ఫీమేల్ వాయిస్ ఉండాలి అది అనుకొని అడిగగానే తన కూడా చిన్న లైన్ అని పాడింది నా కోసం. రాహుల్ సిప్లిగంజ్, యశస్వి, మంగ్లీ, చంద్రబోస్ గారు అసలు ఎక్కడ తగ్గలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే దీనికి ఆల్ క్రెడిట్ గోస్ టు చారి గారు, మా డైరెక్టర్ కృష్ణమాచారి గారు. ఆయనకి ఏంటంటే ఫస్ట్ ఆడియన్స్లో ఒక ఇంప్రెషన్ రావాలంటే మ్యూజిక్తోనే. మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది, దానికి అంత పవర్ ఉంది. మనవి రాకముందు లేకపోతే మన సాంగ్స్ వచ్చినా కూడా, అంటే మన ట్రైలర్ వచ్చినా టీజర్ వచ్చినా ఒక సాంగ్స్ దానికి ఒక మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఒక ఆల్బమ్తోనే బయట రావాలి, ఒక ఫస్ట్ సింగిల్తోని రాజు యాదవ్ చూడు ఈ సాంగ్స్ చాలా బాగుండాలండి అని చెప్పి దానికి ముందు ఆయన హర్షవర్ధన్ గారితో కూర్చొని, ఆయన అసలు ఆయన కూర్చో అసలు ఎక్కువ మనం హర్షవర్ధన్ గారితో ఆయన ఇస్తూనే ఉంటారు, ఇంకేం కావాలి నెక్స్ట్, ఇంకేం కావాలి నెక్స్ట్, చాలా బాగా సపోర్ట్ చేసే సినిమా మాత్రం ఆయన.